రైలుబండి ఘోరంగా బ్రేక్ వేసి రావెన్షాలో స్టేషన్ వద్ద ఆగింది. పొగమంచు కొండల మధ్య అడవుల నడులు దాక్కున్న ఓ మర్చిపోయిన పట్టణమది. అక్కడ దిగిన ప్రయాణికుడు ఒక్కరే, ఆద్రియన్ కోల్. పాత జర్నల్స్, మ్యాప్స్తో నిండిన తోలుసంచి మోసుకెళ్లే ఒక్క యువ చరిత్రకారుడు. వంపు తిరిగిన అక్షరాలతో ఇలా రాసి ఉంది: మర్చిపోయిన కథల సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే రావెన్షాలో రా. అర్ధరాత్రి నీకు మార్గం చూపుతుంది. అది అర్థంకాని సందేశం, కాని భయంపై ఆసక్తి గెలిచింది. మర్చిపోయిన చరిత్రల వెనక పడటమే అతని జీవితం. ఈ ఆహ్వానం వదిలేయడం సాధ్యం కాలేదు. స్టేషన్ గడియారం గట్టిగా మోగుతూనే ఉంది. చుట్టూ వింత నిశ్శబ్దం. చెట్లనుంచి వచ్చిన చల్లని గాలి చెవులలో ఎవరైనా రహస్యంగా మాటలాడినట్టుంది. దూరంగా ఒక కుక్క మొరిగి ఆగిపోయింది. తరువాత మళ్లీ మృత నిశ్శబ్దం. సూట్ కేస్ లాగుతూ ఆద్రియన్ బయటకి వచ్చాడు. ముందు రోడ్డంతా పగులుపడి ఇళ్లన్నీ వదిలేసినట్టుగా కనిపించాయి. అలుపులు బిగించియున్నా కొన్ని కిటికీ వెనకాల నుంచి అతన్ని ఎవరో గమనిస్తున్నట్టనిపించింది. దారికి చివర ఒక హవేలీ కనిపించింది. మిగతా ఇళ్లని కంటే ఎత్తుగా నల్లటి ఇనుపు గోపురాలతో కప్పబడినది. అది ఊపిరి పీల్చినట్టుగా పొగమంచులో నీడలు ఊదుతుంటుంది. లేఖలో చిరునామా లేకపోయినా ఇది తనకోసమే అని ఆద్రియన్కి అనిపించింది. అతను తలుపు తట్టాడు. శబ్దం వింతగా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినట్టుంది. ఎవరూ తలుపు తీయలేదు. వెనక్కి తిరగబోతుండగానే తలుపు నెమ్మదిగా చీరని తెరచుకుంది. లోపల పాతకలప వాసన, కొవ్వొత్తుల ధూపం, ఇంకా రక్తమెండినట్టొక లోహపు వాసన ఉంది. మధ్యలో పెద్ద మెట్లదారి, గోడలపై తెల్లని ముఖాలతో ఉన్న చిత్రాలు, అన్నీ అతడిని తిలకిస్తున్నట్టుగా. హలో! ఆద్రియన్ గలం పగిలింది. ఒకే ఒక్క కొవ్వొత్తి తనంత తను వెలిగింది. తర్వాత ఇంకొకటి. క్షణాల్లో హాల్ అంతా మసకబారిన బంగారు కాంతికో నిండింది. గోడలపై పొడిగిన నీడలు వింతగా నృత్యం చేస్తూ కనిపించాయి. మధ్య టేబుల్ మీద ఒక జర్నల్ ఉంది. దానిని తెరిచాడు. మొదటి పేజీపై అదే లేఖలో కనిపించిన అక్షరాలు: రావెన్షాలోకి స్వాగతం. నీడలు నీ పేరు తెలుసుకున్నాయి. అర్ధరాత్రి ఆరంభం మాత్రమే. మషీవాసన ఇంకా తాజాగా ఉంది. ఆద్రియన్ హృదయం గట్టిగా కొట్టుకుంది. తాను రాయలేదు. గదిలో ఎవ్వరూ లేరు. లేదా? అప్పుడే కంటిమీదొక కదలిక. మెటపై ఒక నల్లటి నీడ నిలబడి ఉంది. పొడవుగా ముఖం చీకటిలో దాక్కుంది. కాని దాని చల్లని ఉనికి గదంతా నింపింది. ఆద్రియన్ స్థిరంగా నిలబడ్డాడు. ఆ నీడ నెమ్మదిగా చెయ్యెత్తి అతనిని నేరుగా చూపించింది. తరువాత ఒక్కసారిగా హవేలి తలుపులు ధమ్మని మూసుకుపోయాయి. గోడలు కంపించినట్టుగా ప్రతిధ్వని మారుమ్రోగింది. ఆ క్షణంలోనే ఆద్రియన్ గ్రహించాడు, తన ప్రయాణం మొదలైపోయింది. అడ్రియన్ హృదయం ఉధృతంగా కొట్టుకుంటూ అద్భుతమైన మాన్షన్ గోడల వెనుక తలుపుల బంధం వినబడుతుంది. ఆ ప్రతిధ్వని ఎత్తైన విధుల మరియు గోప్యమైన గోడల మధ్య ప్రతిఫలిస్తూ అనేక పురాతన కథలను చెప్తూ క్యాండిల్ లైట్ మలుపు తిరిగి చిత్రాలపై భయంకరమైన ఆకారాలను చూపించింది. వాటి ముడతలు గాయంగా ఉన్నాయే? అడ్రియన్ జాగ్రత్తగా ముందుకు అడుగు వేశాడు. ప్రతి ఫ్లోర్ బోర్డ్ క్రీక్ ఒక కఠినమైన అరిచిపిల్లల వినిపించేది. అతని హృదయం వేగంగా కొట్టుకుంటుంది. నెజపుటిపై జ్ఞాపక పుస్తకం తెరిచి ఉంది. దాని ప్రకాశవంతమైన పదాలు సుముఖముగా ఆకట్టుకుంటున్నాయి. ఛాయలు చూస్తున్నాయి, కాని అవి మాట్లాడతాయి. అడ్రియన్ అద్భుతమైన ఆలోచనలను జాగ్రత్తగా మింగాడు. దగ్గరగా వంచాడు. అచానకంగా ఒక స్వరపు గుసగుసల శబ్దం హాల్లో నుంచి వచ్చింట్లో అనిపించింది. సున్నితంగా, ఎవరూ బాధపడుతున్నట్లు సస్పిరించేలా. అతని తిరిగి చూశాడు, కాని హాల్ ఖాళీగా ఉంది. అతి కష్టం అతని ధైర్యాన్ని క్షీణిస్తుంది. హలో! అతను అల్లాడుతూ పిలిచాడు, తన స్వరం పైన కదలాడుతూ. సమాధానం లేకపోయింది. కేవలమా గుసగుసలు కొనసాగాయి, చీకటి మూలలలోకి చేరుతూ, పెరుగుతూ. అతను హాల్లోకి లోనికి వెళ్లాడు. గోడపై ఒక క్యాండిల్ నిలిచిపోయింది. చీకటిలో మిగిలిపోయింది. చిత్రాలు కదులుతున్నట్లు అనిపించాయి. వారు చూపుళ్లలో మినుములా మెరుస్తూ. చల్లటి గాలి అతని మెడకు తాకింది. ఒక స్వరం మనసులో సెగతీయడంతో పలికింది: మధ్యరాత్రి వచ్చే ముందు వెళ్ళిపో. అడ్రియన్ ఉద్వలించిన కండలాతలో నిలిచిపోయాడు. కాని అతని కవిత్వం భయం కంటే ఎక్కువగా ఉంది. చివరి భిన్నమైన గ్లోలోకి అనుసరించాడు. ఒక చిన్న తలుపు పాత కుర్టైన్ వెనుక భాగంగా దాగి ఉంది. దానిని తిప్పి అతను ఒక వృత్తాకార గదిలో ప్రవేశించాడు. అది కాంతిలో మిర్రర్లతో నిండింది. ప్రతి మిర్రర్ కేవలం తన స్వీయ ప్రతిబింబాన్ని కాకుండా అపరిమిత ఛాయలు స్వతంత్రంగా కదులుతూ గాజులో ప్రతిఫలిస్తున్నాయి. గుసగుసలు పెరిగాయి, కలిసిపోయి అతను అర్థం చేసుకోలేని తేడా పదాలుగా మారాయి. అచానకంగా ఒక మిర్రర్ క్రాక్ అయ్యింది గట్టి శబ్దంతో. విరిగిన గాజు నుండి ఒక పచ్చని, ఖాళీ కల్లని వ్యక్తి బయటకు వచ్చింది.
అతని వైపు చేరుతూ. అడ్రియన్ వెనక్కి జారాడు. జ్ఞాపక పుస్తకాన్ని ఊడేశాడు. దాని పేజీలో కొత్త సందేశంతో తెరిచాయి. మీరు చూస్తున్న వారిని గుర్తించుకున్నారు. ఆ ఛాయలలో ఒకరు మీ పేరు తెలుసుకున్నాడు. అతని వెన్నుమీద చల్లటి రోమాలు విరిగాయి. మ్యాన్షన్ కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా జీవించేది అతని భయాన్ని పొగడుతూ పరీక్షిస్తోంది. ఆ వ్యక్తి అచానకంగా లయమైపోయింది. గుసగుసలు మళ్లీ నిశ్శబ్దమయ్యాయి. కాని వెంబడి చూస్తున్న భావన మిగిలింది. అడ్రియన్ తెలుసుకున్నాడు, ఇది కేవలం ఒక పరిశీలన కాదు. అతని మ్యాన్షన్లో ఫాస్ట్గా చిక్కుకున్నాడు. ఇది చూస్తూ గుసగుసలతో మరియు ఎదురు చూస్తోంది. బయటి దారిలో మబ్బు మరింత ఘనంగా మారింది. మ్యాన్షన్ను చొక్కాగా ముట్టింది. లోపల అడ్రియన్ జ్ఞాపక పుస్తకాన్ని బలంగా పట్టు ఒక నిజాన్ని తెలుసుకున్నాడు. ఛాయలు అతన్ని సులభంగా వెళ్లనివ్వవు.